పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 4వ డివిజన్ అక్షర కాలనీ, జ్యోతి బస్ నగర్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తాను ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేశానో చూపిస్తా, చర్చలకు రెండంటూ బీఆర్ఎస్ నేతలకు రాజేందర్ రెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్, మధుసూదనాచారి వాళ్ళ లాంటి వారు చర్చకు రావాలని, అమ్మవారి గుడి వద్దనే కూర్చొని చర్చించుకుందామని రాజేందర్ రెడ్డి చెప్పారు. ప్రజాపాలనలో భాగంగా ప్రతి డివిజన్లో చరిత్రలో ఎన్నడూ కూడా పెట్టనన్ని డబ్బులు కాంట్రాక్టర్ల ఈ ఫండ్స్ క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి అప్పు లేకుండా క్లియర్ చేసుకుంటూ ఒక భాగం అయితే, ప్రతి డివిజన్లలో రోడ్ల మీద, డ్రైనేజీల మీద, ప్రజలకున్న సమస్యల మీద చిత్తశుద్ధితోటి ఇలా ఉదాహరణకు 4వ డివిజన్లనే 4.5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 4.5 కోట్లు, 1.5 కోటి కూడా నుంచి కానివ్వండి, 3 కోట్లు కార్పొరేషన్ నుంచి మేయర్ గారు గుండు సుధారాణి గారు కానివ్వండి, కూడా నుంచి ఇనియాల వెంకటరామరెడ్డి గారు కానివ్వండి, అందరం కలిసి ఒక టీం వర్క్గా 4.5 కోట్లు అంటే మొన్న చూసిన ఒక రెండిట్లల్లా ఏది మాకు కేటాయించట్లేదు అని కొందరు ఒకరిద్దరు అనటం, ఎక్కడ కూడా మేము కేటాయించకపోవడం క్వశ్చనే లేదు. 4.5 కోట్లు సాక్షాత్తు మేము ముందే పెడుతున్నా, ఏ రోడ్డుకి ఎంత ఇచ్చినో లెక్క చెప్తా, అంత క్లియర్గా మేము పెట్టడం జరిగింది. మాకు పార్టీలతో సంబంధం లేదు. మాకు ప్రజలు అన్ని డివిజన్లకి వెళ్ళి ఓట్లేసారు, మమ్మల్ని నమ్ముకొని గెలిపించారు. గతంలో అదే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు 4 ఉండే, ఆ 4కి 50 లక్షల కంటే ఎక్కువ కేటాయించలేకపోయినరు. ఆడ ఉన్న కార్పొరేటర్ల మీద కోపం చూసారు కానీ ఆడ ఉన్న ప్రజల మీద ప్రేమ మాత్రం చూపలేకపోయారు. మేము అది ఎక్కడ కూడా లేకుండా ఇవాళ ఇక్కడ ఉదాహరణకు ఈ డివిజన్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అశోక్ గారు అయినా కానీ మేము అశోక్ గారా, ఇంకా టీఆర్ఎస్ పార్టీయా, బీజేపీయా, ఇంకేదని చూడలే. ఒక అశోక్ గారి దగ్గరనే కాదు, చెన్నమధు దగ్గర కానివ్వండి, స్వాతి కార్పొరేటర్ బీజేపీ గారు కానివ్వండి, ఇంకో బీజేపీ కార్పొరేటర్ వసంత గారి దగ్గర కానివ్వండి, చాలా మంది దగ్గర మేము కేటాయించిన నిధులు ఎన్నడూ కేటాయించకుండా అన్ని కేటాయిస్తే మొన్న బైకాట్ చేస్తే